అంటే ఇప్పుడు మీరు అన్నదాన్ని కొంచెం చేసుకుంటే కనుక అది సపరేట్ కాబట్టి పవన్ కళ్యాణ్ తనకు అన్యాయం జరిగిందని చెప్పేసి చాంబర్ దగ్గర కూర్చొని గొడవ చేయటం, అవును అంతకుముందు బాలకృష్ణ మీద కాల్పులు జరిగిన ఇండస్ట్రీ అంతా ఒక దగ్గరికి వచ్చి ఆయన కాపాడే ప్రయత్నం చేసింది. అవును మా మీద వ్యక్తిగతంగా దాడులు జరుగుతుంటే ఇండస్ట్రీ ఎందుకు పట్టించుకోవటం లేదు, మా రెండు కులాలు వేరేనే కదా అనే అర్థంతో కదా మీరు అన్నారు ఇప్పుడు. అవును అవును సో నాగబాబు చెప్పిన మాట కూడా బాలకృష్ణని పర్సనల్గా కాకుండా ఆ వర్గం నేపథ్యంలోనే అన్నాడంటారు. ఉమ్, బాలకృష్ణ వర్గం నేపథ్యంలోనే అన్నారు, సామాజిక వర్గం అంతే. నేపథ్యంలో అన్నారు. అంటే ఆ కాన్షియస్నెస్ వాళ్ళకి అనివార్యంగా ఉంటుంది. ఓకే, ఎవరైనా అణచివేతకు గురైనటువంటి వాడికి ఉంటుంది అది. అరుస్తాడు. రెండోది చాలా ప్రధానమైన విషయం ఏంటంటే చాలా సందర్భాల్లో దాసరికి చిరంజీవికి మధ్య ఒక గ్యాప్ ఉమ్, కనిపించేది. ఒకటే అయినప్పటికీ. ఒకటే అయినప్పటికీ ఉమ్, అక్కడ ప్రాబ్లం ఏంటంటే చిరంజీవి గారి ప్రొడ్యూసర్లు అందరూ అవును, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మెజారిటీ. దాంతో ఆయన దానికి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితుల్లో లేడు. కానీ సఫికేషన్కి గురయ్యాడు ఆయన కూడా. ఉమ్, సఫికేషన్కి గురైన మాట వాస్తవం రకరకాలుగా. దాసరి. చిరంజీవి ఓకే, ఇది దాసరితో ఒక దాసరితో కాదు, ఆయన నిర్మాతలతోనే. ఓకే, ఆయన చాలా ఒదిగి బీయింగ్ ఏ స్టార్. చాలా ఒదిగి ఉన్నాడు ఓకే, అనేది వాస్తవం. అది ఆయన రకరకాలుగా ఎక్స్ప్రెస్ చేశాడు. క్రమశిక్షణ అన్నారు, లేకపోతే అంటే ఒదిగి ఉండడము. నిర్మాతలకు ఇబ్బంది కలగకుండా ఉండటానికి నేను చాలా కష్టపడ్డాను ఈ స్టేట్మెంట్ ఇలా చూసారా మీరు అని చెప్పుకున్నాడు ఆయన. ఓకే. దాంతోపాటు ఈ రీసెంట్గా ఒక మాట అన్నాడు ఆయన. న్యాయం కావాలి సినిమా అప్పుడు నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి మీరు సెట్లో ఉండాలన్నాడు. నేను వెళ్ళి నిలబడ్డాను. క్రైన్ మీద క్రాంతి గారు ఉన్నారు. ఎవడు రమ్మన్నాడు నిన్ను, నువ్వేమన్నా పెద్ద సూపర్ స్టార్ని అనుకుంటున్నావు, వచ్చి నిలబడ్డావు, వెళ్ళి బయటకు పో అన్నాడు ఆయన. ఫ్యామిలీ స్టార్ ఫంక్షన్లో అన్నాడు కాదు, న్యూక్లియస్ ఫంక్షన్ చెప్పాను రీసెంట్గా అన్నాడు. నాకు చాలా బాధేసింది. అదేంటి వాళ్ళు పిలిస్తే కదా లోపలికి వచ్చాను నేను, ఇలా అందరిలోనూ అవమానించారు ఏమిటి అని బాధేసింది. కానీ నా మనసులో ఒక కోరిక కలిగింది ఆయన మీద, కోపం కంటే కూడా. ఆయన అన్నాడు కదా నువ్వేమన్నా పెద్ద సూపర్ స్టార్ని అనుకుంటున్నావా అని, అవ్వాలి అని ఒక దాన్ని పాజిటివ్గా తీసుకుని నేను ఎదుగుదలకి ఉపయోగించుకున్నాను అన్న ధోరణిలో మాట్లాడాడు. సేమ్ ఇలాంటి సిమిలర్గానే రజనీకాంత్ కూడా ఈ మధ్య కాలంలో ఒక సినిమా ఫంక్షన్లో అన్నాడు, ఫలానా స్టూడియోకి రమ్మన్నాడు ఒక, నన్ను కారు కూడా పంపించలేదు, నేను వెళ్ళాను, నిన్నెవరు రమ్మన్నాడు పట్టించుకోకపోతే నడుచుకుంటూ ఇంటికి వెళ్ళాను, ఆ రోజే డిసైడ్ అయ్యా కాస్ట్లీ కారు కొనుక్కోవాలని. దానికి ఇన్స్పిరేషన్ లాగా ఉంది ఆ రోజు చిరంజీవి గారు చెప్పింది. నిజంగా కావచ్చు. అయితే ఒకటి వాస్తవం, ఆయన ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వెళ్ళిపోయేటప్పుడు ఒక పార్టీ ఇచ్చి మాట్లాడాడు. అందులో ఇండస్ట్రీలో తను తొలి రోజుల్లో పడ్డటువంటి ఇబ్బందులు, తర్వాత నిర్మాతల కోసం ఆయన చేసినటువంటి అనేక త్యాగాలు అవన్నీ చెప్పుకున్నాడు. ఆ చెప్పుకున్నటువంటి మాటల్లో ఆయన పడిన కష్టం చెప్పుకున్నాడు ఆయన. ఆ కష్టం వెనకాల అంటే నాకు తెలిసి త్రివిక్రమరావు గారు తప్ప, విజయలక్ష్మి ఆర్ట్స్ త్రివిక్రమరావు గారు తప్ప ఎవరు చిరంజీవి గారు అనేవాళ్ళు కాదు. ఓకే, చిరంజీవి అనే పిలిచేవాళ్ళు. ఆయన ప్రత్యేకంగా గారు అని పిలిచేవాడు. ఆబ్వియస్గా వేరియేషన్ కనిపిస్తుంది కదా. అలాగే చాలామంది ఆ రోజుల్లో సినిమా పరిశ్రమతో సంబంధాలు ఉన్న వాళ్ళకి తెలుసు క్రాంతి గారు ఆయన ఎలా పిలిచేవాడు. ఓహో, చిరంజీవిని అవును, ఉరేయ్ అని పిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. శివుడు 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 అనే సినిమా సందర్భంగా ఆయన చిరంజీవిని కోదండరామిరెడ్డిని కలిపి ఒక సన్నివేశ చిత్రీకరణలో ఇద్దరిని కలిపి తిట్టాడు. ఓకే, అంటే స్క్రిప్ట్కి వ్యతిరేకంగా షాట్ నడుస్తోంది అనేది ఈయన కోపం. ప్రొడ్యూసర్ ఈయన ప్రొడ్యూసర్ మాత్రమే కాదు, ఈయన డైరెక్షన్లో కూడా అవును ఇన్వాల్వ్ అయ్యేవాడు, డైరెక్టర్ని డైరెక్ట్ చేసేవాడు. ఓకే, ఈ ఇబ్బందులు రాఘవేంద్రరావు గారు కూడా పడ్డాడు ఆయనతో, క్రాంతి కుమార్తో. ఈ సఫరింగ్ ఉండేది ఆయనతో ఎవరు పని చేసినా. ఓకే, ఆ టార్చర్ ఉండేది.